హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఒక పెద్ద వార్ జరగబోతుందండి. క్రికెట్ మ్యాచ్ 2:30కి స్టార్ట్ అవుతుంది దుబాయ్లో. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ రోజు కోసం, ఈ డే కోసం, ఈ మ్యాచ్ కోసం. మనకు ఇండియా పాకిస్తాన్ అనగానే క్రికెట్ లవర్స్ చాలామంది టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ మీ ముందుకు రాబోతుంది. ఇండియా పాకిస్తాన్ అనగానే అటుపక్క ఇటుపక్క ప్లేయర్స్ విషయంలో కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఈరోజు ఇండియా ప్లేయింగ్ ఎవరెవరు ఆడుతున్నారో తెలుసుకుందాం. కోహ్లీ గారు, రోహిత్ శర్మ గారు అండ్ శుభమ్ గిల్ అండ్ మన శ్రేయస్ అయ్యర్ అండ్ రాహుల్ గారు, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ ఈరోజు ప్లే 11లో ఆడుతున్నారని అందరూ అంటారు. మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి. హర్షదీప్ సింగ్ అండ్ మన మహమ్మద్ షమి 5 వికెట్ హాల్తో మన బంగ్లాదేశ్ని చిత్తు చేసిన షమి గారు కూడా ఈ మ్యాచ్లో పాకిస్తాన్తో ఇంకా చిత్తు చేస్తారని అనుకుంటూ ఈ ప్లే 11లో హర్షిత్ రాణాకు కూడా ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హర్షదీప్ హర్షిత్ రాణా వీళ్ళిద్దరు ఎవరు ఉంటారో జల్దీ కామెంట్ తెలియజేయండి. అండ్ జడేజా గారు స్పిన్ విభాగంలో అండ్ కుల్దీప్ గారు కంపల్సరీ ఉంటారని తెలిసింది. హార్దిక్ పాండ్యా గారు. ఇది మా ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉంటారో చెప్పండి. ఆల్రెడీ పాకిస్తాన్ గాయాలతో సతమవుతుందంట. ఈరోజు పాకిస్తాన్ మనకు ఎవరెవరు ఉన్నారు అంటే బాబర్ ఆజం ఉండొచ్చు, ఫకర్ జమన్ జస్ట్ ఆయన ఇంజురీతో వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ప్లేస్లో ఇంజమాముల్ హక్ వాళ్ళ రిలేషన్ ఇంకో ఆయన వచ్చాడు. దాని తర్వాత మనకు బాబర్ ఆజం ఉన్నారు, బాబర్ ఆజం, రిజ్వాన్, చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. మన అంతా న్యూస్ కాబట్టి కొత్త వాళ్ళు కాబట్టి చూడాలి ఇండియా టీంని ఎలా టక్కఫార్ ఇస్తారో. ఈరోజు మ్యాచ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది మన క్రికెట్ లవర్స్ కూడా ఆన్లైన్లో ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళు ఏమనుకుంటున్నారో. గో టు ఆన్లైన్. హాయ్ రమేష్ అన్న. హాయ్, హౌ ఆర్ యు? ఓకేనా. హాయ్ రమేష్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ 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 హాయ్, బాగున్నా. యా ఫైన్. ఈరోజు బిగ్ డే, ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కదా. మీ అభిప్రాయం ప్రకారంగా ఇండియా పాకిస్తాన్కి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయన్నా? ఉందన్నా, మోస్ట్లీ ఇండియానే గెలుస్తుంది. ఓకే, అంటే మీకు ఇష్టమైన ప్లేయర్స్ ఈరోజు ఎవరు సెంచరీ కొట్టాలనుకుంటున్నారు? ఎవరు బౌలింగ్లో ఎక్కువ సిక్స్లు శుభమ్ గిల్ కొట్టాలనుకుంటున్నారు? మీకు ముగ్గురు ఫేసెస్ ఉన్నారు కదా పాకిస్తాన్లో, నసీం షా అండ్ సాహిన్ షా అండ్ ఇంకొకరు ఎవరన్నా బౌలర్స్? హరీష్ రావ్. వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఎక్కువ సిక్స్లు కొట్టాలి, శుభమ్ గిల్ కానీ రోహిత్ శర్మ కానీ? మీ అభిప్రాయం ఏంటి? షాహిన్ షా బౌలింగ్ పడుతుంది అనుకుంటున్నా ఈరోజు. షాహిన్ షా బౌలింగ్. ఓకే, సాయిన్సా బౌలింగ్లో శుభమ్ గిల్ గారు సిక్స్లు ఎక్కువ కొడతారని రమేష్ గారు అనుకుంటున్నారు. చూద్దాం. వరల్డ్ ఛాంపియన్స్ బౌలర్స్ అని వాళ్ళు అని అనుకుంటున్నారు. అన్న, రోహిత్ శర్మ గారు ఈరోజు సెంచరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? రోహిత్ శర్మ కొడతాడు, మంచి నాకైతే ఆడతాడు. ఒక 60+ అయితే కొడతాడు అనుకుంటున్నా ఈరోజు. ఓకే, ఇంకా లైనప్ లో శుభమ్ గిల్ గారు కానీ గిల్లు ఆడతాడు, రోహిత్ కూడా ఆడతాడు. ఓకే, కోహ్లీ కూడా ఈరోజు ఫామ్ లోకి వస్తాడు అనుకుంటున్నా. కోహ్లీ కూడా. ఓకే, మీరు కోహ్లీ ఫ్యానా అన్న? కోహ్లీ ఫ్యాను. ఓకే, ఈరోజు కోహ్లీ టచ్ లోకి వస్తాడు అనిపిస్తుంది. అదే విధంగా బౌలింగ్ వచ్చేసి మన కులదీప్ యాదవ్ పక్కన పెడితే బెటర్ అనిపిస్తుంది ఈరోజు. ఎవరిని? కులదీప్ యాదవ్. ఓకే, అందరూ అదే అనుకుంటారా అన్న? స్పిన్ విభాగంలో మీకు ఎవరు కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో ఎవరు రావాలనుకుంటున్నారు? వరుణ్ చక్రవర్తి వస్తే బాగుంటుంది. వరుణ్ చక్రవర్తి వస్తే బాగుంటది. ఓకే, అంతే, ఇక చేంజెస్ అవసరం లేదు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇండియా ఈరోజు టాస్ విన్ కావాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఓకే అన్న, కంపల్సరీ. మీ అభిప్రాయం కంపల్సరీ అయ్యి ఇండియా టాస్ విన్ అయ్యి నిజంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకుందాం ఆశిస్తామన్నా. నిజంగా ఇండియా ఈరోజు గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో ముందు అడుగు వేయాలని కోరుకుంటూ రమేష్ అన్న, ఇంకేమైనా మీకు చెప్తే క్రికెట్ గురించి ఏమైనా తెలిసి చెప్పండి అన్న. అంటే అలాగని చెప్పేసి వాళ్ళని కూడా మనం తక్కువ చేయకూడదు. వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు, చూసుకోవాలి జర. ఓకే, బౌలింగ్ విభాగంలో కొంచెం టఫ్ ఉంది అంటారా? మీకు బాబర్ ఆజం అండ్ మన రిజ్వాన్ లో ఎవరు ఎక్కువ ఇండియా బౌలింగ్ ఎదుర్కొంటారు అనుకుంటున్నారు? నేను బాబర్ ఆజం ఆడతాడు అనిపిస్తుంది ఈరోజు, కొంచెం ఆడతాడు అనిపిస్తుంది, ఇస్తాడు అనిపిస్తుంది.
ఓకే, రిజ్వాన్, కెప్టెన్ రిజ్వాన్. రిజ్వాన్ కూడా ఆడతాడు, బట్ మన వాళ్ళు కొంచెం ఆడకుండా చూసుకోవాలి, ఎర్లీగా అవుట్ చేయాలి. ఇప్పుడు ఫకర్ జామ్ వాళ్ళ తరఫున రూల్ అవుట్ అయిపోయారు కదా, అంటే బయటికి వెళ్ళిపోయారు ఫకర్ జామ్. ఆయన ప్లేస్ లో వచ్చిన ఇంజమాముల్ బాగా ఆడతారా ఓపెనర్ గా? ఇమాముల్లాక ఇమాముల్ హక్ బాగానే ఆడతాడు. ఓకే ఓకే, సరే అన్న. చూసుకోవాలి అంటే అదే చెప్పేది ఏంటంటే, ఓకే ఇండియా ఏంటంటే వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదు, కొంచెం ఓకే అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి. ఓకే, ఆ, అదే ఇంకా ఇండియా చెప్పండి. గెలవాలని కోరుకుందాము, ఇండియానే గెలవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అండ్ రమేష్ అన్న తరఫున. బాయ్ అన్న, థ్యాంక్స్ మీ ఇండియా సమయాన్ని బాగా గెలవాలి. వెచ్చించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న. హాయ్ అండి. క్రికెట్ అనగానే ఇండియా మొత్తం ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు, వెయిటింగ్ చేస్తున్నారు. సురేంద్ర అండ్ టీమ్ ఒకసారి మాట్లాడదాం. హాయ్ సురేంద్ర. హలో అండి. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుందని చెప్తావు నువ్వు? 100% ఇండియానే గెలుస్తుంది. అండ్ ఈరోజు హోప్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ. ఓకే, మీరు ఎవరి ఫ్యాన్, ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు ఇండియా టీంలో? ఇండియా టీంలో విరాట్ కోహ్లీ. ఓకే, విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తారనుకుంటున్నారా ఈ మ్యాచ్తో? డెఫినెట్గా వస్తాడు. ఈసారి 50 కానీ సెంచరీ కానీ కంపల్సరీగా కొడతాడు. ఓకే, మీరు అంతా క్రికెట్ ఆడుతూ అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇక్కడ స్క్రీన్ పెట్టాం మేము, స్క్రీన్ లో చూస్తాం ఇంకొంచెం అయితే. అవునా? ఓకే ఓకే, అంతా ఫీవర్ హంగామా మొత్తం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అవును. మీ టీం చూపించండి, మీ టీంని, మీ ప్లేయర్స్. ఓకే ఓకే, అందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్సా? ఎస్. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అని చెప్పమని అందరినీ. హాయ్ హాయ్ చెప్పమని. ఒకసారి హై మన దగ్గర. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అని చెప్పమని అందరినీ. అదే ఇప్పుడు మీకు ఎవరి బౌలింగ్ లో ఎక్కువ కోహ్లీ సిక్స్లు కొడతారండి? ఇక్కడ మీకు బౌలర్స్ తెలుసు కదా పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ బౌల్ అంత ఐడియా లేదు కానీ శుభ్మన్ గిల్ అయితే బిగ్గెస్ట్ సిక్సెస్ లో ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నాడు. ఓకే ఓకే, అదే సాయిన్ షా కానీ, సాయిన్ అఫ్రిది కానీ, నయీం షా, రౌఫ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు టాప్ బౌలర్స్ అని చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళు ముగ్గురులో ఎవరిని? బాగా వేస్తాడు, ప్లస్ షార్ట్ పిచెస్, ఓకే, ఫుల్ టాస్ బాగా, దానివల్ల షార్ట్స్ వెళ్తాయి. ఓకే ఓకే, మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు ఎవరు ఆడాలనుకుంటున్నారు? షమి మళ్ళీ 5 వికెట్స్ తీసుకుంటారా? మహమ్మద్ షమి డెఫినెట్గా సమయ తీసుకోవాలి. మీరు యాజ్ ఏ బౌలర్ కాబట్టి మీరు బౌలింగ్ లో ఎవరు ఇష్టపడతారు ఇండియాలో ప్రజెంట్? ఏం మ్యాచ్ ఆడుతున్నారండి? మీ హాస్పిటల్ తరఫున ఆడుతున్నారా? హలో హలో, హాస్పిటల్ తరఫున ఆడుతున్నారా మీరు మ్యాచ్ అంటున్నా? అవునండి, హాస్పిటల్ నుంచి మొత్తం టీం ఫామ్ అయిపోయి ఆడుతుందండి. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ మీకు, ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అని చెప్పండి ఒకసారి. ఆల్ ద బెస్ట్ ఇండియా, డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్ అండి. ఆల్రెడీ మనం కొట్టేసాం ఈ రోజు మ్యాచ్. ఓకే ఓకే, మీలాంటి ఫ్యాన్స్ ఉండబట్టండి ఈరోజు ఇండియా టీం ఇంత స్ట్రాంగ్ గా ఆడుతుంది. సురేంద్ర గారు అండ్ మీ టీమ్ కి కూడా ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే, పాకిస్తాన్ అక్కడ క్లీన్ స్లిప్ చేసేస్తారు వాళ్ళు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు. అందరు చెప్తారా? ఇంకేమన్నా చెప్తావా? నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ కోహ్లీ గురించి చెప్పు. ఓకే, ఫీల్డింగ్ ఉందా? ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. మీ టీం కూడా గెలవాలని, ఇటుపక్క ఇండియా కూడా గెలవాలని. ఆల్ ద బెస్ట్ సురేంద్ర అండ్ మీ టీం అంతా ఒకసారి ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అని చెప్పమను. అందరు అక్కడ ఉన్నారండి, నేను ఇక్కడికి వచ్చాను ట్రోఫీ దగ్గర. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
ఇదండి క్రికెట్ ఫీవరు. అక్కడ ఆల్రెడీ గ్రౌండ్లో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నారు. సురేంద్ర అండ్ వాళ్ళ టీము. ఇంత క్రికెట్ మనకు ఇండియా మొత్తం సినిమా క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉంది. ఈరోజు క్రికెట్ పిచ్చి ఇంతగా వాళ్ళకి ఉందంటే ఇండియా కంపల్సరీ విన్ అవుతుంది అనుకుంటున్నారు సురేంద్ర వాళ్ళు. నిజంగా ఇండియా ఈరోజు విన్ అయ్యి దగ్గరగా అవ్వాలని, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని, పాకిస్తాన్ విజయమే సగం హోప్ వస్తుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ని చిత్తు చేశారు, పాకిస్తాన్ని కూడా చిత్తు చేయాలని కోరుకుంటూ దుబాయ్లో ఆల్రెడీ ఇక్కడ ఎండ కన్నా అక్కడ ఎండ అండ్ క్రికెట్ ఫీవర్ ఇంకా మస్తు ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఇప్పుడు కాసేపు కొన్ని గంటల్లో ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ కాబోతుంది. రోహిత్ శర్మ ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ అన్న తీసుకుంటే దుమ్ము ఈరోజు రోహిత్ శర్మ, శుభమ్ గిల్, మన విరాట్ కింగ్ కోహ్లీ గారు అండ్ రాహుల్, శ్రేయస్ అయ్యార్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. పాకిస్తాన్ మీద కూడా మంచి రికార్డు ఉంది. అలాగే కేఎల్ రాహుల్ కూడా పోయినాక మంచిగా ఆడారు బంగ్లాదేశ్తో. దాని తర్వాత రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మన అక్షర్ పటేల్ ఆల్సో. జస్ట్ పాపం రోహిత్ శర్మ చిన్న మిస్టేక్ వల్ల హ్యాట్రిక్ మిస్ చేసుకున్నారు. కానీ ఈసారి కూడా ఆయన హ్యాట్రిక్, పాకిస్తాన్ బ్యాట్స్మెన్ని హ్యాట్రిక్ తీసుకోవాలని అక్షర్ పటేల్ కోరుకుంటూ, అండ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా బ్యాటింగ్ బాగా ఆడాలని కోరుకుంటూ, అండ్ ఈరోజు ఒక చేంజెస్ ఉండబోతుందా ఇండియా? మేబీ హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ వస్తారా? ఎందుకంటే పాకిస్తాన్ మీద చాలా మంచి రికార్డు ఉంది హర్షదీప్ సింగ్కి. అండ్ షమి అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ముందుకెళ్తుందా, లేదా హర్షిత్ రాణానే కంటిన్యూ చేస్తారా? కాసేపట్లో తెలిసిపోతుంది. ఇంకొకటి కుల్దీప్ యాదవ్ని అందరూ కుల్దీప్ యాదవ్ వద్దు, వరుణ్ చక్రవర్తి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలు తెలియజేయండి. కుల్దీప్ యాదవ్ గారు ఉంటారా లేదా వరుణ్ చక్రవర్తి గారు ఉంటారా? ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇండియా కంపల్సరీ గెలవాలని కోరుకుంటూ ఆఫ్టర్ మ్యాచ్ మీతో మళ్ళీ కనెక్ట్ అవుతామండి. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.